ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చేయాలి. మీ అందరినీ అవమాన భారం నుంచి తప్పించాలంటే నేను ఈ పని చెయ్యాలి. నేను చచ్చిపోవాలి. నాగవల్లకు నాగవల్లి, నాగవల్లి, నాగవల్లి. అమ్మా నాగవల్లి, బాబాయ్ ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? గుడికి వెళ్తున్నాను బాబాయ్. గుడి అటువైపు ఉంది కదమ్మా, మరి ఇటు పక్కకి వెళ్తున్నావేంటి నువ్వు? అదే అమ్మవారికి పూలదండ వేస్తానని మొక్కుకున్నాను, తీసుకొద్దామని వెళ్తున్నాను బాబాయ్. వెళ్ళొస్తాను బాబాయ్. గుడి దగ్గర పూల కొట్టు ఉంటుంది కదా, అక్కడ కొనకుండా హైవే రోడ్డు వైపు వెళుతుందేంటి? పైగా కళ్ళు తుడుచుకుని వెళ్తుందంటే ఇంట్లో వాళ్ళకి చెప్పలేదేమో. ఈ విషయం వెంటనే గంగకు చెప్పాలి. శివన్న అన్నా, మా గంగబావ చెల్లెలు నాగవల్లి ఇటు వైపు ఏమన్నా వచ్చిందా? కనిపించలేదే. మరి ఎటు వెళ్ళినట్టు? గంగా, ఒక్క నిమిషం ఉండు. ఈ బండి పట్టుకో. ఏంటి బాబాయ్? మీ చెల్లి కోసం వెతుకుతున్నావా? అవును బాబాయ్, నాగవల్లిని చూసావా? చూడడం ఏంటి గంగా, హైవే రోడ్డు వైపు వెళుతుంది. అనుమానం వచ్చి ఎక్కడికి అమ్మా అని అడిగాను. పూల కోసం అని చెప్పి అటువైపు వెళ్ళిపోయింది. హైవే రోడ్డు మీదుగా వెళ్ళిందా బాబాయ్? హైవే రోడ్డు, త్వరగా వెళ్ళు. వెళ్ళిపోతున్నానన్నయ్య. చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎంత గారాబంగా పెంచామో గుర్తు చేసుకుంటే నాకు బ్రతకాలనిపిస్తుంది. కానీ నేను బ్రతికుంటే నా మెళ్ళో తాళి కట్టిన దేవబావని నువ్వు బతకనివ్వవు, చంపేస్తావు, జైలుకి వెళ్ళిపోతావు. శ్రీవల్లి అక్క, అమృతక్క, కుముద చెల్లి అందరూ అన్యాయం అయిపోతారు. అదే నేనే శాశ్వతంగా దూరం అయిపోతే నా అంత్యక్రియలకు 10 దిన కర్మలంటూ 10 రోజులు గడిచిపోతుంది. నీ కోపం చల్లారిపోయి ఇంకా ఏ గొడవకి వెళ్ళవు, ఇంకెటువంటి సమస్యలు ఉండవు. ఏదో ఒక బండి కింద పడి చచ్చిపోతానన్నయ్యా, నేను చచ్చిపోతాను.
ఏమ్మా రోడ్డు కడ్డంగా నిల్చున్నావేంటి? ఇంట్లో చెప్పొచ్చావా? పక్కలు ఇలా కాదు, దాక్కొని బండి కింద పడిపోవాలి. బుద్ధుందా నీకు? నిన్ను అమృత ఆగమ్మా, తననేమనకండి. అన్నయ్య, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.